హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ బేబీ టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇడ్లీ పిండితో పునుగులు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి, సింపుల్గా కూడా ఉంటుంది. ఏంటంటే ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, ఎప్పుడన్నా ఇడ్లీలు తిననప్పుడు ఇడ్లీ పిండి మిగిలిపోయింది అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా పునుగులను ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇడ్లీ పిండిలో బియ్యం పిండి అండ్ ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇడ్లీ పిండిలో కలిసినంత వరకు. తర్వాత ఏం చేయాలంటే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ కరివేపాకు ఇందులో యాడ్ చేసుకోవాలి. మన పునుగుల పిండి రెడీ చేసుకున్నాం కదా, ఈ పచ్చిమిర్చి ఇవన్నీ ఆ పునుగుల పిండిలో యాడ్ చేసుకోవాలండి. ఇవైతే బయట మనం బజ్జీల బండి దగ్గర పునుగులు కొనుక్కుంటాం కదండి, సేమ్ అలానే వస్తాయి టేస్ట్ అయితే. వీటన్నిటిని ఈ పునుగుల పిండిలో కలుపుకోవాలి అండ్ కొద్దిగా ఈ పిండిలో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఎందుకు అంటున్నానంటే ముందుగా ఇడ్లీ పిండిలో సాల్ట్ ఉంటుంది కదండి, అందుకోసమే కొద్దిగానే యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ఇలా ఆయిల్ వేడెక్కాక చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి. ఇప్పుడు వర్షాకాలం కూడా కాబట్టి ఎప్పుడన్నా మనకి వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు కూడా ఇలా పునుగుల్లాగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పటికప్పుడు చేసుకునేలా ఉంటాయి కూడా, ఏమంత పెద్ద ప్రాసెస్ కాదు కాబట్టి. అండ్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ పునుగులు రెడీ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.